Okay, see children, in first chapter real numbers, in that first exercise, first problem, use Euclid division algorithm to find the HCF of 900 and 270. 900 and 270. మనకు తెలుసు డివిజన్ ఆల్గరిథం ఏంటి అమ్మా? A equal to BQ plus R, dividend equal to divisor into quotient plus remainder. What is the condition? 0 less than or equal to or less than b. We know this condition. Okay, in this which is larger, which is smaller? 900 and 270. Which is larger, which is smaller? 900 larger than 270. 270 smaller. And here a equal to 900 and b equal to 270. Which is larger, that is a, and which is smaller, that is b. Or generally how to remember, larger ఉన్నది dividend, smaller ఉన్నది divisor. ఓకే, అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు? 900 ఈక్వల్ టు 270 ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. మరి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా తెలియదు కదా, అందుకే మనం కంటిన్యూ డివిజన్ మెథడ్ ఫాలో అవుతాం. కంటిన్యూ డివిజన్ మెథడ్లో ఏం చేస్తాం? లార్జర్ డివిడెండ్, స్మాలర్ డివైజర్. మరి మీ అందరికీ 270 టేబుల్ వచ్చా? రాదు. అందుకే ఏం చేయాలి? 270 వన్ జా వినో 270 ఇంటూ 2. అంతేగాని ఇక్కడ 270 ఇంటూ 1 అని తీసుకోవద్దు నాన్న, మనకి ఎగ్జాక్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ ఇది ఒకవేళ 900 ఉండనివ్వండి, 1900 ఉండనివ్వండి, లేదంటే 1,09,00,000 ఉన్నా కూడా ఏం చేయాలి? ఎగ్జాక్ట్ నెంబర్ తీసుకోవాలి. సో 270 ఇంటూ 2, 2 7 14, 2 2 4 + 1 540, 270 into 3, 3 0 0, 3 7 21, 3 2 6 + 2 8, and 270 into 4, 7 4 28, 4 2 6 + 2 8, and 270 into 5, 5 2 5 0 0, 5 7 35, 3 5 2 10 + 3, 1350 is larger than 900. here 880 smaller కదా. సో మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు? 4 880 minus 0, you're borrowing 10 minus 8 2, you're 91 borrow now, remaining 88 minus 8 0. మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకోవచ్చమ్మా? 270 into 4, రిమైండర్ 20. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చెప్పాను మనం? మళ్ళీ ఈ డివైజర్ అనేది డివిడెండ్ అవుతుంది, ఈ రిమైండర్ అనేది డివైజర్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడనే ఇది డివైజర్గా తీసుకుంటున్నాను, ప్రీవియస్గా ఉన్న డివైజర్ని ఇప్పుడు డివిడెండ్గా తీసుకుంటున్నాను. మనకి 20 ఇంటూ 10 ఎంత అవుతుందమ్మా? 20 10 200, 21 20, 22 40, 23 60, అట్లా 20 10 200. మరి ఇట్లా డైరెక్ట్గా 10 అని తీసుకోవద్దు, ఇంకా మనం చూసుకోవాలి. 20 ఇంటూ 11 220, 20 ఇంటూ 12 240, 20 into 13 2 26, 260, 20 into 14 2 28, 280. 280 is larger కాబట్టి అగైన్ 20 13 260, 0 1, this is 0. సో 10 రిమైండర్. మళ్ళీ మనకు రిమైండర్ రాలేదు. 270 ఈక్వల్ టు డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ 20 ఇంటూ కోషంట్ 13 ప్లస్ రిమైండర్ 10. మళ్ళీ 10 న్యూ డివైజర్ అవుతుంది. ఇంతకుముందున్న డివిడెండ్ ఏంటిది? ఇక్కడ 20. ఓకే, 10 టేబుల్లో 20 వస్తుంది. 10 2 20, 20 minus 20 0. దిస్ ఈజ్ ద లాస్ట్ డివైజర్ అండ్ దిస్ ఈజ్ ద HCF. మనకి ఇట్లా రఫ్ వర్క్ యూజ్ చేసుకుంటే ఇంకా ఈజీగా స్టెప్స్ వేసుకోవచ్చు. సో 20 ఈక్వల్ టు 10 ఇంటూ 2 ప్లస్ రిమైండర్ 0. What is the HCF here? So HCF, the HCF of 900 and 270 is 10. అట్లా మనకి ఏ నెంబర్ అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మిగిలిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి ట్రై చేయండి, లేదంటే మాకు మెసేజ్ చేయండి. ఈ క్లాస్ విన్న తర్వాత మాకు మెసేజ్ చేస్తే మేము రిప్లై ఇస్తాం. ఈ చిల్డ్రన్ సమ్ ఎగ్జాంపుల్స్ బేస్డ్ ఆన్ టాపిక్ యూక్లిడ్ డివిజన్ లెమా. మనకు లెమా అంటే ఏంటమ్మా? లెమా అనేది ప్రూవెన్ స్టేట్మెంట్.
అదొక ప్రూవ్డ్ స్టేట్మెంట్. మనం దాన్ని యూజ్ చేసుకొని మిగతా ప్రాబ్లమ్స్ చేస్తాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే దాన్ని మనం సాల్వ్ చేసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సి చిల్డ్రన్, మనం ఎక్సర్సైజ్ 1లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. యూజ్ డివిజన్ ఆల్గరిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 6 cube plus 1 or 6 cube plus 3 or 6 cube plus 5 where q is some quotient. Here q is some quotient. మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ఏం చేసినాం, నెంబర్స్ చేసినాం. అంటే ఇది ఈ ఫామ్లో ఉంది అని చెప్తున్నాడు, ఆ ఫామ్ మనం ఈ ఫామ్లోకి తీసుకురావాలి. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ a is a positive integer. A is a positive integer. See this solution. Let a is positive integer. మనకి ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమా ఆర్ యూక్లిడ్ డివిజన్ let us apply చేద్దామమ్మా. యూక్లిడ్స్ డివిజన్ algorithm or Euclid division lemma. Let us apply Euclid division lemma. Euclid division lemma ఏముంటుంది మనకి, a equal to bq plus r. What is the condition? 0 less than or equal to or less than b. అంటే మనకి ఇక్కడ చూడండి, we have to show this form 6q plus 1, 6q plus 1, 6q plus 3 or 6q plus 5 ఫామ్ కదా. అంటే ఇది ఎట్లుంది, bq plus r, bq plus r, bq plus r లాగా లేదా, కోషంట్ డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ 1, 3, 5 ఉంది. ఇది b లాగా ఉంది కదా, b లాగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఏని ఏ లాగానే తీసుకుంటున్నాను. ఇయర్ ఏ అండ్ b ఈక్వల్ టు 6. సార్ మన నాకు ఒక డౌట్ ఉంది, మనం 3p ఫామ్ చూపించాలి లేదంటే 3p plus 1 ఫామ్ చూపించాలి అంటే అప్పుడు b వాల్యూ ఏమవుతుందమ్మా, b వాల్యూ 3 అవుతుంది. అదే మనం 9m లేదంటే 9m plus 1 ఫామ్ చూపించాలనుకోండి, అప్పుడు b వాల్యూ ఏమవుతుందమ్మా, 9 అవుతుంది. b వాల్యూ 9 అవుతుంది. సో ఇక్కడ a అండ్ b ఈక్వల్ టు 6. మరి ఇక్కడ రిమైండర్స్ ఏం కావచ్చమ్మా, రిమైండర్స్ మేబీ జస్ట్ మనం గెస్ చేస్తున్నాం అంటే 0, 1, 2, 3, 4, 5, 5 అంతే, దట్స్ ఇట్. అండ్ 5 డివైజర్ 6 కదా, b 6 కదా. సో రిమైండర్స్ ఆల్వేస్ స్మాలర్ దెన్ ఇట్స్ డివైజర్. సో మనకి ఏ ఫామ్లో ఉండొచ్చు, a ఈక్వల్ టు డివిడెండ్ ఈక్వల్ టు bq, b మీన్స్ 6q, q సమ్ కోషంట్ ప్లస్ రిమైండర్ మేబీ 0 ఆర్ ఇంకేం తీసుకోవచ్చు 6q plus 1. మనకు కన్ఫామ్గా తెలియదు 6q plus 0 అవ్వచ్చు ఆర్ 6q plus 1 ఆర్ 6q plus 2 ఆర్ మళ్ళీ 6q plus 3 ఆర్ 6q plus 4 ఆర్ 6q plus 5. 6q plus 0 అవ్వచ్చు. ఇది ఎట్లా రాసినాను, ఈ కండిషన్ బేస్ చేసుకొని రాసుకున్నాను. a ఈక్వల్ టు bq plus r. b వాల్యూ 6, a అంటే ఏనే ఉంది, b అంటే 6, q సమ్ కోషంట్, రిమైండర్స్ ఒకసారి 0 తీసుకున్నాను, ఇంకొకసారి 1, ఇంకొకసారి 2, 3, 4, 5 అట్లా నేను తీసుకున్నాను. సో ఇక్కడ మనం a అంటే ఏమనుకున్నాం, a అనేది పాజిటివ్ ఇంటీజర్. a అనేది ఏంటి, పాజిటివ్ ఇంటీజర్. అంటే a ఈక్వల్ టు 6q plus 0 పాజిటివ్ ఇంటీజర్, a ఈక్వల్ టు 6q plus 1 ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్సే. అని మనకి ఇక్కడ ఏమని చూపించమన్నాడు, పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ ది ఫార్మ్ ఎనీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ ది ఫార్మ్ 6q plus 1, 6q plus 3, 6q plus 5. సో ఇక్కడ 6q plus 1 ఉంది నాన్న, 6q plus 1 చూడండి మనం ఏం తీసుకోవచ్చు, 2 into 3q ప్లస్ రిమైండర్ 0. మనం ఇక 2 into 3q 6q ప్లస్ 0, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఇది 2తో డివైడ్ చేసినప్పుడు 2 డివైజర్ 2 into 3q ప్లస్ 0 అంటే ఇది రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందమ్మా, ఈవెన్. మరి ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది, రిమైండర్ 1 వస్తే ఏమవుతుంది, ఆడ్. ఇక్కడ 6q plus 2 రిమైండర్ ఎంత ఉంది, 2 మీన్స్ ఈవెన్.
6 cube plus 3 రిమైండర్ ఆడ్, ఇయర్ 4 ఈవెన్, ఇయర్ 5 ఆడ్. మనకేమన్నాడు, ఏ అనేది ఏ ఫామ్లో ఉండాలన్నాడు, పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి అండ్ దట్ ఈస్ పాజిటివ్ ఆడ్ పాజిటివ్ అన్నాడు. ఆడ్ అన్నప్పుడు ఓన్లీ ఈవెన్ కన్సిడర్ చేయమమ్మా, ఓన్లీ ఆడ్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. 6 క్యూబ్ ప్లస్ 1 ఆర్ 6 క్యూబ్ ప్లస్ 3 ఆడ్ మాత్రమే తీసుకుంటాం, ఇది ఇది అండ్ ఇది. ఆర్ 6 క్యూబ్ ప్లస్ 5, ఇది ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్. ఈవెన్ ఆడ్ అనేది అర్థమైంది కదా మీ అందరికైతే. సో మనం ఇక్కడ ఏ ఈక్వల్ టు 6 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ప్లస్ 3, 6 క్యూబ్ ప్లస్ 5 ఇక్కడ చూపించినాం కదా. మనం ఏమని చూపించినాం, ది ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ ది ఫార్మ్ 6 క్యూబ్ ప్లస్ 1 ఆర్ 6 క్యూబ్ ప్లస్ 3 ఆర్ 6 క్యూబ్ ప్లస్ 5. మనం ఇక్కడ చెప్పచ్చు ప్రతిసారి కూడా ఏమని చెప్పచ్చు, ఇక్కడ q ఈజ్ సమ్ కోషంట్, q ఈజ్ సమ్ కోషంట్, వేర్ q ఈజ్ సమ్ కోషంట్. ఇక్కడ q సమ్ కోషంట్ కాబట్టి మనకి ఏ ఫామ్లో ఉంది, 6 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ప్లస్ 3, 6 క్యూబ్ ప్లస్ 5. అండ్ చిల్డ్రన్ ఇక్కడ ఏనండి, ఇదే క్వశ్చన్ ఇట్లా కూడా అడగచ్చు. యూజ్ డివిజన్ ఆల్గరిథం to show that any odd positive integer of the form 6 cube odd place లో ఈవెన్ కూడా రావచ్చు, ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్. అప్పుడు క్వశ్చన్ చేంజ్ చేద్దాం, 6 క్యూబ్ ఆర్ 6 క్యూబ్ ప్లస్ 2 ఆర్ 6 క్యూబ్ ప్లస్ 4. అప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఏ పాజిటివ్ ఇంటీజర్ మనం యూక్లిడ్ డివిజన్ లెమా అప్లై చేస్తాం. ఏ ఈక్వల్ టు బీ క్యూబ్ ప్లస్ ఆర్, వాట్ ఈస్ ద కండిషన్, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బీ. మళ్ళీ ఏ అట్లే ఉంటుంది, బీ వాల్యూ 6 ఉంటే రిమైండర్స్ ఏమవుతుంది 0 to 5. సో అప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టెప్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, 6 క్యూబ్ ప్లస్ 0, 6 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ప్లస్ 2, 6 క్యూబ్ ప్లస్ 3, 6 క్యూబ్ ప్లస్ 4, 6 క్యూబ్ ప్లస్ 5. అట్లా కంటిన్యూ చేసినప్పుడు ఓన్లీ ఇక్కడ ఏమన్నాడు, ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి ఓన్లీ ఈవెన్ మాత్రమే కన్సిడర్ చేస్తాం, అప్పుడు ఈ ఫామ్ వస్తుంది. సో డిడ్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్, ఎనీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ ది ఫామ్ మనం డిస్కస్ చేసినాం. ఓకే, వన్స్ యూ హ్యావ్ టు note this children in this exercise. Third problem, see this, use division algorithm. We have to show that the square of any positive integer of the form 3p or 3p plus 1. మనం ఇంతకుముందు ఏం చేసినాం, ఓన్లీ సేమ్ డివిజన్ ఆల్గరిథం అప్లై చేసినాం. అక్కడ ఏమన్నాడు, we have to show that the any positive integer of the form లేదంటే any ఈవెన్ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఆఫ్ ది ఫామ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, స్క్వేర్ అన్నాడు, లేదంటే ఇంకొకటి క్యూబ్ అడిగే అవకాశాలు ఉంటాయి. స్క్వేర్ అన్నప్పుడు మనందరికీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిసి ఉండాలి. డూ యూ నో చిల్డ్రన్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. మనకు తెలుసు ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటమ్మా, ఏ ఇంటూ ఏ, బి స్క్వేర్ మీన్స్ బి ఇంటూ బి. అదే మనకి 2 స్క్వేర్ 2 ఇంటూ 2, 2 2 4 అంటాం కదా. సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మనకు కొందరికి డౌట్ రావచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, సార్ ఎక్కడ నుండో బట్టి పట్టుకొచ్చిండు అని అనుకుంటారు కదా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏం చేయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఫస్ట్ దిస్ ఏ ఇంటూ ఎంటైర్ దిస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి, మళ్ళీ నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. So here plus into plus, this bracket indicates into plus plus, a into a into a means a into a power 1 into a power 1. We know a power m into a power n, a power m plus n. So a power 1 plus 1 means 2, a square. Next a into b, ab or ba, plus b into a, ba or ab. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ బి ఇంటూ బి, బి స్క్వేర్. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ 1ab 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 ఎంత అవుతుంది, 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఇదేంటిది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. యూ హ్యావ్ టు రిమెంబర్.
What is the formula of a plus b whole square? A square plus 2ab plus b square. Just you have to remember, I will write here, a plus b whole square equal to a square plus 2ab plus b square. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం, ఏమన్నాడు, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి లెట్ ఏ బి ఏ పాజిటివ్ ఇంటీజర్. నేను ఏం తీసుకున్నాను, ఏ అనేది పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అప్లై చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఏ అంటే ఏనే తీసుకుంటున్నాం, అండ్ బి అంటే ఏం తీసుకుంటున్నామో, ఏ ఫామ్ చూపించాలి, 3p ప్లస్ 1 కదా, b ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాను. అంటే రిమైండర్స్ ఏం కావచ్చు, 0 1 అండ్ 2. రిమైండర్స్ 0 1 2, b 3 కాబట్టి రిమైండర్స్ 0 1 2. ఒకవేళ b అనేది 5 అయితే రిమైండర్స్ 0 to 4 ఉంటాయి. ఇప్పుడు మనం యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అప్లై చేద్దాం. let us apply Euclid's division algorithm or Euclid division lemma. అప్లై చేసుకుంటే ఏంటిదమ్మా, a ఈక్వల్ టు b క్యూబ్ ప్లస్ ఆర్, కండిషన్ ఏంటిది, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ b. సో ఏ వాల్యూ ఏనే, b అంటే ఏముంది 3, క్యూస్ సమ్ కోషంట్ ప్లస్ ఆర్. ఆర్ అంటే రిమైండర్ ఏంటిది 0, రిమైండర్ 0 ఆర్ 3q ప్లస్ 1 ఆర్ 3q ప్లస్ 2. అండ్ ఇక్కడ మనకేమన్నాడు, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. ఇది ఏంటిది, ఏ అనేది పాజిటివ్ ఇంటీజర్, మనకు స్క్వేర్ కావాలి. స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 0 మీన్స్ 3q హోల్ స్క్వేర్. మరి సెకండ్ కండిషన్ ఏం తీసుకోవచ్చు, 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. థర్డ్ వన్ ఏం తీసుకోవచ్చు, 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. సపోజ్ చూడండి, ఏ ఈక్వల్ టు 2 అయింది అనుకోండి, ఏ స్క్వేర్ ఏమవుతుంది 2 స్క్వేర్. సో ఇఫ్ సపోజ్ ఏ ఈక్వల్ టు 3, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9. సో ఇయర్ ఏ ఈక్వల్ టు 3q ప్లస్ 0 మీన్స్ 3q, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3q స్క్వేర్. a ఈక్వల్ టు 3q ప్లస్ 1, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 స్క్వేర్ 1 హోల్ స్క్వేర్. a ఈక్వల్ టు 3q ప్లస్ 2 ఇయర్. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో ఇయర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్. వి నో 2 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 2, 2 2 is 4. ఇయర్ 3q హోల్ స్క్వేర్ మీన్స్ 3q ఇంటూ 3q. So 3 into 3 plus into plus plus 3 into 3 9, q into q, q power 1 into q power 1, q square. So this is 9q square. Next one, expand this like a plus b whole square. Here 3q means a, b means 1. Here a equal to 3q, b equal to 1. A square means 3q whole square plus 2ab. 2 into this dot into 3q into b1, 2ab plus b square 1 square. Malli or this also you expand like a plus b whole square, 3q whole square plus 2ab, 2 into 3q into 2 plus 2 square. So a square equal to 9q square. ఇక్కడ 3q whole square means 9q square plus 2 3 is 6, 6 1 is 6q plus 1 square value 1. Next here 9q square plus 2 3 is 6, 6 2 is 12 into q plus 2 square value 4. సరే మనకి ఇది స్క్వేర్ అనేది వచ్చింది. స్క్వేర్ పాజిటివ్ ఇంటీజరే స్క్వేర్ ఉంది, కానీ ఏ ఫామ్లోకి తీసుకోవాలి మనం, 3p ప్లస్ 3p1 ఫామ్లోకి చూపించాలి. మరి 3p ఫామ్లో ఉందా ఇది, లేదు. సో 3p ఫామ్లో చూపించాలంటే నేను ఏం తీసుకుంటున్నానంటే 3ని కామన్ తీస్తున్నాను. 9q స్క్వేర్ నుండి 3 కామన్ తీసిన, 3 కామన్ తీస్తే ఏమవుతుంది, 3 3 is 9q స్క్వేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
2x ప్లస్ 4 ఉందనుకోండి. ఫ్రమ్ 2x ప్లస్ 4 నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2ని కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ టర్మ్ 2x టర్మ్లో 4లో 2 అనేది కామన్ ఉంది. 2 కామన్ తీస్తే x ప్లస్ 4 మీన్స్ 2 2 జా 4. సో అదేవిధంగా ఇక్కడ 9q² వెళ్ళి 3 కామన్ తీసిన. సార్ మరి 3 ఎందుకు కామన్ తీసారు? 3 మీ ఫ్రెండా, మీ రిలేషనా? కాదు. అంటే మనం 3p ప్లస్ 1 3p ఫామ్ చూపించాలి కాబట్టి నేను 3 కామన్ తీసుకున్నాను. 3 ఇంటూ 3q². ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? మళ్ళీ 3. ఇక్కడ 3 3 జా 9q² ప్లస్ 3 2 జా 6q. మరి ప్లస్ 1 నుండి 3 కామన్ తీయరాదు కదా, ప్లస్ 1. This is some quotient. Here 3² is some quotient. 3² is some quotient. That is here 3q² plus 2q. This is something quotient. And here also take common 3. 3 3 is a 9q² plus 3 4 is a 12. 3 4 is a 12q plus ఇక్కడ 4 అంటే 3 1 is 3 అమ్మ. 3 1 is 3 పోతే ఇంకా 1 ఉంటుంది రిమైండర్. సో దిస్ ఈజ్ సంథింగ్ కోషెంట్. దట్ ఈజ్ సంథింగ్ కోషెంట్. నా సంథింగ్ కోషెంట్ నేను తీసుకుంటున్నానంటే p అని తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ p అని చూపించమన్నాడు కదా, 3p ఆర్ ఇదేమవుతుంది 3p ప్లస్ 1. దిస్ ఈజ్ సంథింగ్ కోషెంట్. ఆర్ దిస్ ఈజ్ ఆల్సో 3p ప్లస్ 1. ఇక్కడ ఏంటిదమ్మా, p ఈజ్ సమ్ కోషెంట్. p ఈజ్ సమ్ కోషెంట్. అది ఏదో ఒకటి సంథింగ్ కోషెంట్ ఉంది. ఒక్కొక్క కేసులో ఒకటి ఉంది. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? 3p వచ్చింది, 3p ప్లస్ 1. దిస్ ఈజ్ ఆల్సో 3p ప్లస్ 1. అంటే ఇక్కడ మనం ఏమైనా చూపించినాం, ఎస్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ ది ఫామ్ ఏంటమ్మా 3p ఆర్ 3p ప్లస్ 1. మళ్ళీ ఒకసారి వినండి. ఇక్కడ మనకి మెయిన్గా స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ గుర్తుండాలి కంపల్సరీగా. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా, a² ప్లస్ 2ab ప్లస్ b². ఓకే, మళ్ళీ అన్ని ప్రతి ప్రాబ్లం కూడా సేమ్ ఇదే విధంగా చేస్తాం. a ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ కావాలన్నాడు కాబట్టి ఏను పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాను. ఇయర్ ఏ యాజ్ టీజ్ ఉంది. b అనేది ఏముంది 3p ప్లస్ 1 ఫామ్ కాబట్టి b అనేది 3. b 3 కాబట్టి రిమైండర్స్ ఏమవుతున్నాయి 0 1 2. అంటే స్మాలర్ దెన్ 3 ఈక్వల్ టు 0 అండ్ స్మాలర్ దెన్ 3 కాబట్టి కండిషన్ 0 1 2. సో ఇక్కడ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అప్లై చేసినాం. a ఈక్వల్ టు bq ప్లస్ r, 0 లెస్ దెన్ r ఈక్వల్ టు r లెస్ దెన్ b. సో ఈ కండిషన్స్ కింద రాద్దాం, ఎక్కడ రాసుకున్నా కరెక్టే. హియర్ a అండ్ b ఈక్వల్ టు 3, రిమైండర్స్ 0 1 2. ఓకే, ఇక్కడ a ఈక్వల్ టు 3q ప్లస్ 0 తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ 3q ప్లస్ 1, 3q ప్లస్ 2 స్క్వేర్. ఇదేంటిది, a అనేది ఇక్కడ ఒక ఓన్లీ పాజిటివ్ ఇంటీజరే. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్. మరి ఇక్కడ ఏంటిది స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్. స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ ఇయర్ a². ఇక్కడ ముందు a² అంటే ఏమవుతుంది 3q హోల్ స్క్వేర్. ఇక్కడ 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. 3q² అంటే ఏమవుతుంది 3q ఇంటూ 3q 9q². ఇది ఎక్స్పాండ్ చేసిన a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లోకి రాసిన. a ప్లస్ b హోల్ స్క్వేర్, a² 3q హోల్ స్క్వేర్. ఇయర్ a మీన్స్ 3q, b మీన్స్ 1. 2ab 2 ఇంటూ 3q ఇంటూ 1, b² 1². మళ్ళీ నెక్స్ట్ ఇది ఇయర్ a ఈక్వల్ టు 3q, b ఈక్వల్ టు 2, a² 3q² ప్లస్ 2ab 2 ఇంటూ 3q ఇంటూ 2, b² 2². సో 9q², 3 3 is a 9q², 2 3 is a 6, 6 into 1 6 into q plus 1² value 1. 3q² means we know 9q², 2 3 is a 6, 6 2 is a 12q, 2² value 4. మళ్ళీ మనకి ఇక్కడ ఫార్మేషన్ అనేది 3p ప్లస్ 1 ఫామ్ కాబట్టి ఇక్కడ మనకు స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ వచ్చింది ఇక్కడ కానీ మనకి 3p ప్లస్ 1 ఫామ్ రాలేదు కదా, రాలేదు కాబట్టి ఇక్కడ 3 కామన్ తీసుకున్నాను. కామన్ తీసుకునేటప్పుడు జాగ్రత్త అయ్యండి. 3 ఇంటూ 3q², ఇక్కడ 3 కామన్ తీస్తే 9 కాబట్టి 3 3 is a 9q², 3 2 is a 6 ఇంటూ q. మళ్ళీ ఇక్కడ 1 నుండి మనకు కామన్ తీయరాదు కదా, సో 1 తీసుకున్నాను.
సో దిస్ ఈజ్ సంథింగ్ కోషెంట్. దాన్ని ఏం తీసుకున్నాం మనం, పి అని తీసుకున్నాం. 3p + 1. ఇది కూడా సంథింగ్ కోషెంట్. ఇక్కడ 3 కామన్ తీసిన 3 3 = 9, 3 4 = 12. మళ్ళీ 4 నుంచి 3 1 = 3 పోతే ఇంకా 1 మిగులుతుంది. 1 ఇక్కడ రాసేసిన. సో దిస్ ఈజ్ ద